ప్రభా ఎంతోమంది ఈ దినాన్ని లేరు, వాళ్ళకంటే గొప్ప వాళ్ళని కాదు, కానీ ప్రభా కేవలం మీ ఉచితమైన కృప, మీ వాత్సల్యత మా పట్ల ఎడతెగక నిలుస్తుంది. కాబట్టి ఇంకా మేము నాశనం కాకుండా వారం ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా మమ్మల్ని మీరే బలపరచండి. ఈ సమయంలో మీ యొక్క సన్నిధిలో మమ్మల్ని మేము వేయపరుచుకుని ప్రభా మా యొక్క సమయాన్ని మా ప్రభు సన్నిధిలో ఖర్చు పెట్టి ప్రభా అనేక మంది రోగుల కొరకు, అనేక మంది ఈ కరోనా బారిన పడి అనేక మంది బాధపడుతున్నారు ప్రభా. వారి యొక్క బాధను మేము కూడా పంచుకొని అనేక మందిని ప్రభా మరి మీ యొక్క స్వచ్ఛత వారికి దయచేయమని మేము వేడుకోవాలని వచ్చినాం ప్రభా. ఎంతో మంది దేశమంతా ప్రపంచమంతా కలవరు, నెమ్మది లేకుండా కలవరాలతో ఉన్నారు, ఎంతో కష్ట పరిస్థితుల్లో ఉన్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకోమని కూడా కోరుతున్నాం ప్రభా. నీ ప్రజలందు మీకున్నటువంటి దయ చొప్పున మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకునండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా మీ చిత్తమైతే 1-2.5 గంటలు మీ సన్నిధిలో గడపాలని, తద్వారా అనేక మంది క్షేమం కొరకు, మా కుటుంబస్తుల కొరకు ప్రభా, నీ ప్రజల యొక్క భర్తలు, భార్యలు ప్రభా, వాళ్ళ యొక్క పిల్లలు, ఆ రీతిగా మా అందరి కుటుంబాల కొరకే మేము కూడా మీ సన్నిధిలో మీ రీతిగా ప్రార్థించడానికి వచ్చుంటుండగా మమ్మల్ని మీరే జ్ఞాపకం చేసుకోమని కూడా కోరుతున్నాం తండ్రి. మమ్మల్ని మీరు బలపరచండి, సహాయం చేయండి, పూర్తిగా కడగమని కూడా కోరుతున్నాను తండ్రి. ప్రభా కృప చూపించండి నాయన. నిలబడుతున్న దాసుని అభిషేకించుకునే వాడుకోమని కూడా కోరుతున్నాం. ఈ సమయంలో ప్రభా నాయన మరి బలలో ప్రభా మరి ప్రార్థన భారం మా అందరిలో కూడా దయచేయండి ప్రభా. నిలబడుతున్న నేను కూడా దుష్ప్రయోజకమైన దాసునని ఒప్పుకుంటున్నాను ప్రభా. ఏమీ లేనటువంటి వాడిని ఒప్పుకుంటున్నాను ప్రభా. మీరే సహాయం చేయండి. మా మధ్య మీ యొక్క కృప ఉంచవలసిందిగా కూడా కోరుతూ మా మధ్య మీ సన్నిధి ఉంచి మరి నేను భారం కలిగినటువంటి ప్రజలు కొంతమంది అయినా మేము ఇక్కడ మీ సన్నిధిలో ప్రార్థించి ప్రభా అనేక విషయాలు పొందడానికి సహాయం చేయండి. భవిష్యత్ పరిచర్య కొరకు, అనేక మంది యొక్క రక్షణ కొరకు, మా గ్రామంలో అనేక మంది యొక్క రక్షణ కొరకే మేము కూడా ప్రార్థించాల్సినటువంటి వారంగా ఉండగా ప్రభా మీరే సహాయం చేయండి. దేశంలో ఎన్నెన్నో కలవరాలు, మత కలహాలు, అనేకమైనటువంటి రీతిలో శత్రువు మరి ప్రజల్లో, క్రైస్తవులను అనేక మందిని ఇబ్బంది పెడుతున్నారు ప్రభా. ఇలాంటి పరిస్థితుల్లో ప్రార్థన లేకే ప్రభా మేము ఎంతో నష్టపోతున్నాం ప్రభా. సహాయం చేయండి. ఈ రీతిగా మా ప్రార్థన పరిచర్య ఎంతో దీవెనకరంగా చేయమని, ఈ యొక్క ఉదయకాల సమయం మాకెంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని, మా దృష్టి మా మనసు సమస్తం మీ మీద మాత్రమే కేంద్రీకరించబడి ఉండటానికి సహాయం చేయమని, పాటల సమయం కూడా ఎంతో దీవెనకరంగా చేయమని, నీ ఏర్పాట్ల నుండి ప్రజలు వచ్చి ప్రభావ ప్రార్థనలో పాలు పొందడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవాతి దేవ ప్రభువుల ప్రభు అనే పాట పాడదామండి. రెండు 237 పాటల సంఖ్య. బ్లాక్ 1 2 3 4 అంతే. ప్రభువును స్తుతించడానికి 231 పాట. దేనికి అది వచ్చేస్తుంది కదా, షేర్ వచ్చిందా? ట్రై చేస్తాను. వాట్సాపా చిన్న సి కింద చివార్లో సి కింద వస్తుంది. సి చిన్న సి
మెయిన్ పాస్వర్డ్ ఏంది? మెయిన్ పాస్వర్డ్ 1 2 3 4 రావట్లేదు. 045 పెట్టుకుంటూ 1 2 3 4 సరిపోటు రాలేదండి. దయచేసి మన శుక్రవారం అంటే థీము అప్లై చేసుకున్న దానివల్ల కొన్ని నెట్ వస్తుంది కదా. Namo
ఓ సర్వశక్తుడా, నా సత్యదేవుడా అనే పాడండి. ఐదు 545 పాటల సంఖ్య 545.
सर्वशक्तुरा न सत्यदेवुरा वो सर्वशक्तुरा न सत्यदेवुरा सर्वगतिनुनेतु सर्वगतिनुने भरितुनु आनंदमे आनंदमे आनंदमे
ప్రార్థన చేసుకుందామండి. వాక్యం ధ్యానం. మీరు ప్రజలుగా చేరి మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప తరుణము, శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. ఇది నా ఎంతో మంది గొప్పవారు, మాకంటే ధనవంతులు, గనులు, శ్రేష్ఠులు, మీకు ప్రియులు కూడా ఈ దినాన ఎంతో మంది దినాన్ని చూడలేకపోయారు. ఎంతో మంది పరిస్థితులు తండ్రి దినాన చూడలేకపోయారు. వారి దినాలు ముగించబడ్డాయి తండ్రి. అయితే మీ యొక్క దయ ఆయుష్కాలం నుండి ప్రభా మీ దయ మా పట్ల చూపిస్తూ ప్రభా మా మంచితనం కాదు కానీ సంవత్సరాన్ని దయా కిరీటంగా దయచేస్తున్నాం. మా మీద దయా కిరీటంగా దినాలు మా మీద ఉంచుతూ మమ్మల్ని మా కుటుంబానికి సజీవ లెక్కలు ఉంచుతున్నారు. అందరూ పెట్టున్నాను ప్రభా. ప్రభా మీకు ఎంతైనా మేము రుణస్తులు కూడా ఒప్పుకుంటున్నాం. అనేకమైనటువంటి అనారోగ్యాలు, బలహీనతలు, కీడులు, అపాయాలు, అయితే వాటన్నిటిలో నుండి మీరు మమ్మల్ని
అందరినీ తప్పిస్తున్నందుకు వందనాలు. మీ మంటి వారు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ సమయంలో ఈ రీతిగా ఇక్కడ మమ్మల్ని నిలబెట్టారు. వందనాలు ప్రభా. మరొకసారి నన్ను పూర్తిగా కడగండి, సిలువ చాటు మరుగు చేయండి ప్రభా. మిమ్మల్ని హృదయమారా ప్రభా మీ సన్నిధిలో మా హృదయాలు విప్పుకునేదానికి మమ్మల్ని తెరవచేయండి. మరొకసారి నేను కూడా నిష్ప్రయోజకమైన అవసరాన్ని ఒప్పుకుంటున్నాను. నన్ను మరుగు చేయమని కూడా కోరుతున్నాను. నా నోటి మీ మాటలు ఉంచండి, మీ వాక్యాన్ని ధ్యానించి ప్రభా మీ సన్నిధిలో మేము మా హృదయాలు వెలిపించుకోవడానికి మాకు కూడా సహాయం చేయండి. మా హృదయాలు ప్రభా మీకు వస్త్రాలు కాదు కానీ మీ హృదయాలు చెప్పుకోమన్నాం. ఆ రీతిగా మీ సన్నిధిలో ప్రార్థించి అనేక విషయాలు మేము పొందడానికి సహాయం చేయండి. ఈ సమయంలో మీరే మాకెంతో దీవెనకరంగా చేయమని, మా సమయం ఎంతో ఆశీర్వాదకరంగా చేయమని, మీ ప్రజలకు సమయాన్ని కూడా దుర్వినియోగం చేయకూడదు. కాబట్టి ప్రభా మేమందరం మీ సన్నిధిలో కొద్ది సమయం ప్రార్థనలు ఏకీపించడానికి కావాల్సిన భారము మరి మీ తలంపులు దయచేయమని సమస్తం మీ హస్తాలకు అప్పగించుకుంటాం. యేసుక్రీస్తు వారి ప్రతి శ్రేష్టమైన మీ చిత్తమైతే ఎవరైనా ఆన్లైన్లో ఫాలో అవుతున్నట్లయితే వారితో కూడా మాట్లాడండి. యేసుక్రీస్తు వారిని ఆన్లైన్ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. జెఫన్యా గ్రంథం అండి 2వ అధ్యాయం. మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకోండి. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుతాం. సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టి గాలి ఎగిరినట్లు సమయము గతించుచున్నది. దేశంలో సాత్వికులై ఆయన న్యాయవిధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయం గలవారై నీతిని అనుసరించిన యెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినంలో మీరు దాచబడదురు. చాలండి. ఏడవ వచనం 8వ వచనం కూడా 7వ వచనం మీరు చదవండి. 2వ అధ్యాయం 7వ వచనం. తమ దేవుడైన యెహోవా యోధా వారిని కటాక్షించి వారిని చెరలో నుండి రప్పింపగా అచ్చట వారిలో శేషించిన వారికి ఒక స్వాస్యమును. వారు అచ్చట తమ మందులను మేపుదురు. అస్తమయంలో వారు ఎష్కలోనులో పండుకుందురు. మోయాబు వారు చేసినది అమ్మోను వారు పలికిన దోష మాటలు నాకు వినబడను. వారు నా జనుల సరిహద్దులో ప్రవేశించి అతిశయపడి వారిని దూషించరే. అయితే దీని అంతట్లో మనం ఈ మొదటి అధ్యాయం 2వ అధ్యాయం కూడా ఎక్కువగా మాట్లాడుకుంటాం. ఈ యొక్క జెఫన్యా గ్రంథంలో మనం ఇక్కడ గమనించేది ఏంటంటే, మొదట అంటున్నాడు సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగిరినట్లు సమయము గతిస్తుంది. పొట్టు గాలికి ఎలా ఎగిరిపోతుందో సమయం అలా ఎగిరిపోతుందంట కదా. పొట్టు కాబట్టి సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగిరినట్లు సమయం గతిస్తుంది. దినాలు అట్లా గతించిపోతున్నాయి. పొట్టు గాలికి ఎట్లా క్షణంలో మాయమైపోతుందో కాబట్టి మనకి దినాలు కూడా ఆరంగా గతించిపోతున్నాయంట. అందుకే మోషే భక్తుడు ఏమన్నాడంటే కీర్తన గ్రంథం 90వ అధ్యాయంలో, ప్రభువా మా దినాలు మాకు లెక్కించుట నేర్పించు అన్నాడు. 9వ అధ్యాయం చూడండి 12వ వచనం. 10, 11, 12 వచనాలు. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న 80 సంవత్సరములను అయినను
వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. నీ ఆత్మబలము ఎంతో ఎవరికి తెలియదు, నీకు చెందవలసిన భయం కలిగినట్టు నీ క్రోధం ఎంతో ఎవరికి తెలియదు. మాకు జ్ఞానం హృదయమైనట్లుగా కలిగినట్లుగా చేయము. మా దినములు లెక్కించడం మాకు నేర్పు. మా దినాలు లెక్కించడం మాకు నేర్పించు ప్రభా. ఎందుకు అంటే పొట్టు గాలికి ఎగిరిపోయినట్లుగా, కాబట్టి అది ఎగిరిపోతుందంట. ఎగిరిపోయినట్లుగా సమయం గతిస్తుంది. పొట్టు గాలికి ఎగిరిపోయినట్లుగా సమయం గతించిపోతుంది. అంతేనా, మా ఆయుష్కాలం కూడా చాలా చిన్నది. ఒకవేళ ఆయన అంటాడు కదా, మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం 80 సంవత్సరాలు. మా ఆయుష్కాలం ఒకవేళ యావరేజ్ గా లెక్కేస్తే 70 సంవత్సరాలు. ఒక ఆరోగ్యంగా జీవించాలంటే ఒక అనగా ప్రభు ఇచ్చినటువంటి ప్రారంభంలో, కాబట్టి మెతుషేల అనేటువంటి వ్యక్తి ఆదాము దాదాపు 90 సంవత్సరాలు 900 సంవత్సరాలు బ్రతికితే, దాదాపు మెతుషేల 960 అనుకుంటా. కాబట్టి అట్లా ఎక్కువ సంవత్సరాలు వాళ్ళు జీవించేవారు. ఆది కాలంలో ఆదాము 900, తర్వాత ఇట్లా వీళ్ళందరూ కాబట్టి భక్తులు హానోకు 300 సంవత్సరాలు సంసారం చేస్తూ పిల్లల కంటూ దేవుడితో కాబట్టి 2 సంవత్సరాలు వాళ్ళు జీవిస్తూ వచ్చారు. వాళ్ళకి ఆయుష్కాలం వేరు. అయితే అబ్రహాంకి వచ్చే సమయానికి కొంత ఇంకా తగ్గిపోయింది. దాదాపు 100 సంవత్సరాలు దాటి కొంచెం అబ్రహాం బ్రతకగలిగాడు. తర్వాత యాకోబుకి వచ్చే సమయానికి అది ఇంకా తగ్గిపోయింది. కాబట్టి ఇప్పుడు మోషే కాలంలో మోషే మాట్లాడుతున్నటువంటి మాటలు, ప్రభా మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు, ఒకవేళ అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఇంకా ఒకవేళ ప్రభు కృపను బట్టి వారు బ్రతుకుతున్నారనుకోండి, దేవుని యొక్క కృప. అయితే చూస్తే మనం అయినా వాటి వైభవం ఏంటి? ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోతాం. కాబట్టి వాటి వైభవం ఏంటి? కాబట్టి అంత క్షేమకరమైనటువంటి దినాలైనా అయినా వాటి వైభవం అంతా కూడా చూస్తే ఆయాసమే, దుఃఖమే కదా. అది త్వరగా గతించిపోతున్నాయి, మేము ఎగిరిపోతున్నాం. ధూళి పొట్టు గాలి ఎగిరిపోయినట్లుగానే సమయం గతించిపోతుంది, మా దినాలు కూడా అంతగా గతించిపోతున్నాయి. కాబట్టి ప్రభా మా దినాలు మాకు లెక్కించడం నేర్పు. కాబట్టి ఇంకా ప్రార్థన చేసినటువంటి మనం కూడా, కాబట్టి అయినట్టున్నాడు కదా, సిగ్గుమాన జనులారా కూడినండి, పొట్టు గాలి ఎగిరిపోయినట్లుగా సమయం గతించిపోతుంది. ఇక్కడ ఒక మాట చూసిన అక్కడికి వెళ్దాం. యాకోబు కూడా అన్నాడు కదా ఫరోతో, అయ్యా బ్రతికినటువంటి సంవత్సరాలు ఏంటి అని అంటే తాను చెబుతూ మాట్లాడుతున్నాడు. ఆది కాండం చూద్దామండి. యాకోబు తన కుమారుడు బ్రతికాడనే విషయం తెలిసింది. ఇప్పుడు యోసేపు తన తండ్రిని ఆ ఐగుప్తు దేశానికి పిలిపించుకున్నప్పుడు 47వ అధ్యాయంలో మనం చూస్తాం. పిలిపించుకున్న తర్వాత యాకోబు ఫరో దగ్గరికి తీసుకురాబడ్డాడు. నీ తల్లిదండ్రులు తెచ్చుకో అన్నాడు ఫరో. కాబట్టి తెచ్చుకున్న తర్వాత యాకోబు తన యొక్క పిల్లలను తండ్రిని కూడా తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు తాను అడుగుతున్నాడు. చూడండి 47వ అధ్యాయం ఆదికాండం 5వ వచనంలో తెచ్చుకోమన్నాడు. తర్వాత ఇప్పుడు 8వ వచనం, ఫరో నీవు జీవించిన సంవత్సరం లేదని, ఆది కాండము 47వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. ఫరో నీవు జీవించిన సంవత్సరం లేని యాకోబుని అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరంలో 130, నేను జీవించిన సంవత్సరంలో కొంచెంగాను దుఃఖసహితంగాను ఉన్నది. అవి నా పుత్రుల యాత్ర చేసిన దినములో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి, నేను యాత్ర చేసిన సంవత్సరాలన్నీ 130, నేను జీవించిన సంవత్సరాలు కొంచెంగా ఉన్నాయి, దుఃఖసహితంగా ఉన్నాయి. భూమి మీద యొక్క దినాలన్నీ కూడా దుఃఖసహితమే. కాబట్టి ఏదో శ్రమ, ఏదో అనారోగ్యం, ఏదో బలహీనత, ఏదో పరిస్థితులు, కాబట్టి అయినను వాటి వైభవం మోషే అంటున్నాడు, మేము బ్రతికితే 70 సంవత్సరాలు మా ఆయుష్కాలం, ఒకవేళ దిగుబడి ఉంటే 80 సంవత్సరాలు. అయితే వాటి వైభవం కూడా ఎలాంటిది? ఆయాసము, దుఃఖమే. మానవ యొక్క పరిస్థితులు ఇలాంటివి. మానవుని యొక్క
యొక్క వయస్సు, పరిస్థితులు, సమయము లేదా మానవ ఆయుష్కాలం వాటికి వైపు యాకోబు 130 సంవత్సరాలు బ్రతికాడు కదా. తనేమంటున్నాడు యాకోబు ఫరోతో, అయ్యా ఇది జీవించానే కానీ కొంచెంగా ఉన్నాయి, నా పెద్దలు జీవించినట్టుగా కూడా లేవు, ఎంతో దుఃఖసేతంగా. కాబట్టి మన జీవితాలు కూడా మనం చూసుకుంటే మనల్ని మనం కూడా మన దినాలు లెక్కించడం నేర్చుకుందాం. కాబట్టి మన పెద్దలు వాళ్ళకి జీవితాలు లెక్కించుకుంటూ ఆ మిగిలిన శేష జీవితం ప్రభు కొరకు ఎలా ఖర్చు పెట్టాలా, తమ జీవితాన్ని ప్రభు కొరకు ఏ రీతిగా ఖర్చు పెట్టాలా అలా ఆలోచిస్తూ వచ్చారు. మనకు కూడా అడుగుదాం, ప్రభా నా యొక్క ఈ ఆయుష్కాలాన్ని, ఈ యొక్క దుఃఖ సైతం ఆయుష్ వైభవం ఈ యొక్క అదంతా, కాబట్టి వాటి వైభవం అంతా కూడా ఎలాంటిదంటే ఎంతో కదా, ఇందాక 10 మర్చిపోయిన మాట, మరలా వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అవి త్వరగా కనిపిస్తున్నాయి, మేము ఎగిరిపోతున్నాం. అయితే భూమి మీద ఉన్నటువంటి దినాల్లో మనం ప్రభు కొరకు ఏం చేస్తున్నామని, ఈ భూమి మీద ఉన్నటువంటి దినాల్లో, కాబట్టి గత దినాల్లో సందర్భంలో తిమోథేయుడు మాట్లాడుతూ, కాబట్టి ఆయన అన్నాడు కదా, కాబట్టి ఈ భూమి మీద ఏమి మనం సంపాదించి ప్రభు కొరకు వెళ్తున్నాం. కాబట్టి భక్సింగాకులు తన సమయంలో ఆయా చోట్లకి సువార్త కొరకు తిరుగుతూ తాను సువార్త చేశాడు. ఒక దినంలో తన యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటూ తను సంతోషంగా చెప్తున్నాడట. కాబట్టి పలానా ఊరినప్పుడు పలానా వాక్యం చెప్తుంటే, అన్నా మీరు ఆస్ట్రేలియా వచ్చారు కదా, అక్కడ వాక్యం చెప్తున్నప్పుడు నేను మారు మనసు పొందినాను. కాబట్టి అక్కడ అట్లా, కాబట్టి ఒక్కొక్క వ్యక్తి అలా వచ్చి చెప్తుంటే ఎంతో సంతోషం. కాబట్టి భూమి మీద మనం కూడా ఈ దినాలు గతించిన తర్వాత ప్రభు మనల్ని కూడా అడుగుతాడు కదా. కాబట్టి మనకి ఇచ్చినటువంటి పరిస్థితులు ఆధారం చేసుకుని మనం ప్రభు కొరకు ఏమి ప్రయాసపడ్డాం, మన ప్రభు కొరకు ఏమి ఆయన కొరకు సంపాదించాం. ఆయన అన్నాడు కదా, ఒక మాట ఆ సందర్భంగా చూసుకుందాం. మత్తయి సువార్త 20 ఏమని అనుకుంటాడు, 25వ అధ్యాయం 15వ వచనం, 14-15 వచనాలు. సుసన్న ఒక నిమిషం, సుసన్న మైక్ ఎక్కడ ఉండదు, మైకును 2 బ్యాటరీస్ ఉంటే పెట్టడం ఇలాగా అటు నువ్వు చదువుతున్నప్పుడు నేను మాట్లాడగలను కదా, అందుకని ఇలాంటి మైక్ ఎక్కడ ఉంటుందా, బ్యాటరీలు ఉన్నాయి అక్కడ బ్యాటరీస్ ఉంటే చూడు, ఉన్నాయి, దాంట్లో 2 బ్యాటరీస్ తీసుకొచ్చు. ఇచ్చి మైక్ ఇచ్చి తర్వాత 24వ అధ్యాయం చదువుతున్నాం. 25వ అధ్యాయం చదవము. 25వ అధ్యాయం 14 నుండి. మనకు ప్రాముఖ్యం. బహుకాలం అయిన తర్వాత ఆ దాసుడు యజమానుడు వచ్చి వారి యొక్క లెక్క చూసుకుంటున్నాడు. ఇక్కడ ఒక యజమానుడు ఉన్నాడు. 14వ వచనం, మనిషి దేశాంతర ప్రయాణమై తన దాసులను పిలిచాడు, తన ఆస్తిని వారికి అప్పగించినట్లుగా ఉంది. కాబట్టి తన ఆస్తిని అప్పచెప్పి వాడు ఏం చేశాడంటే, ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకరికి 2, ఒకరికి 1 తలాంతు ఇచ్చాడు. ఆయన దానితో ఏం చేయమన్నాడు, ఎవరి సామర్థ్యం చుట్టూ మనకి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయాడు. ఇంకొక చోట లోకాసు వార్తలో దానితో వ్యాపారం చేయండి అని అన్నాడు. మాట కూడా ఒకసారి చదువుకుని వస్తారండి. లోకాసు వార్త 19వ అధ్యాయము
కాబట్టి నేను వచ్చే వరకు దాంతో వ్యాపారం చేయండి. కాబట్టి ఇక్కడ మనం చూస్తాము, ఇక దేశాంతరం వెళ్తూ తన యొక్క ఆస్తిని ఏం చేశాడు, తన దాసులకు ఇచ్చాడు. ఆయన ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2, ఒకరికి 1. ఎవరి సామర్థ్యం చొప్పున వానికి ఇస్తున్నాడు ఆ తలాంతులు. ప్రభు తలాంతులు ఇచ్చి నీ సామర్థ్యం చొప్పున కాబట్టి 5 తలాంతులు ఇస్తున్నాడు. కానీ ఒక వ్యక్తి తన యొక్క సామర్థ్యం ప్రభుకు తెలుసు, తనకు 2 ఇస్తున్నాడు. కాబట్టి నా సామర్థ్యం తక్కువ తనకి తెలుసు, కాబట్టి నాకు 1 ఇచ్చాడు, నాకు 1 ఇచ్చాడు కదా, అతనితో కంపేర్ చేసుకుని చూస్తే నేను ఎందుకు ప్రయాసపడాలి? అతనికి 5 తలాంతులు ఇచ్చాడు, నాకు 2 ఇచ్చాడు కదా, నేను ఎందుకు ప్రయాసపడాలి? ఆయన స్వార్థమా? కాబట్టి అక్కడ ఎవరి సామర్థ్యం చొప్పున ప్రభు ఒక్కొక్కరికి కొన్ని ఎక్కువ తలాంతులు ఇస్తున్నాడు. వారి యొక్క సామర్థ్యం ప్రభు ఆ 2 చేస్తే ఇక ఆయన ఇచ్చాడు కదా. ఇక్కడ ఇదిగో 19వ అధ్యాయం కదా లోకాసు వార్తలో ఇక్కడ 2 ఒక మేళ 5 సంపాదిస్తే 5 పట్టణాలు, ఒక మేళ 10 సంపాదిస్తే 10. కాబట్టి ప్రభువును దాన్ని రెట్టింపు చేసే కొద్ది దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. కానీ నాకు ఒకే తలాంతు ఇచ్చాడు కదా, నాకు ఆ తలాంతులు ఏమి నేను కాబట్టి నాకు 5తో పోల్చుకుని నాకు ఒకే తలాంతు ఇచ్చాడు కదా, నాకు 2 తలాంతులే ఇచ్చాడు. కాబట్టి నేను ఎందుకు ఆయనకు కాబట్టి అసూయ ఆయనకు కాబట్టి దాన్ని మనం ఆ రీతిగా వేరే చేసుకునే దానికి ప్రభు నీకు ఇచ్చినటువంటి తలాంతులను ఆధారం చేసుకుని నిన్ను ఏ స్థాయిలో ఉంచాడో ప్రభు కొరకు మనం ప్రయాసపడాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఈ వ్యక్తి 5 తలాంతులు ఇచ్చినటువంటి వ్యక్తి 5కు 5 సంపాదించాడు. 2 తలాంతులు ఇవ్వబడినటువంటి వ్యక్తి 2 తలాంతుల్ని తాను ఆ రీతిగా రెట్టింపు చేసినట్టుగా చూస్తాం. చూడండి 20వ వచనం చదువుతున్నాడు. అప్పుడు 5 తలాంతులు తీసుకునేవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితే ఇదిగో మరి 5 తలాంతులు ఇక్కడే ఉంది కదా, 2 సంపాదించారు కదా, ఇక్కడ అందరూ రెట్టింపు చేశారు. 5 తలాంతులకి మరి 5 తలాంతులు సంపాదించాను. నీవు అయ్యా నువ్వు 2 తలాంతులు ఇచ్చావు కదా, దానికి మరి 2 సంపాదించాను. ఒకే తలాంతు తీసుకున్నటువంటి వ్యక్తి దాన్ని రెట్టింపు చేయలేదు. తద్వారా కాబట్టి అవును ఆయన అంటున్నాడు, ఇంకా సరిగ్గా ఇంకేమంటున్నాడు చూడండి, 1 తలాంతు అయ్యా 24 తర్వాత 1 తలాంతు తీసుకునేవాడు వచ్చి, అయ్యా నీ విత్తన చోట కోయేవాడును చల్లని చోట పంచ కూర్చుకునేవాడైన కఠిన నేను ఎదుగునగా నేను భయపడి నీ తలాంతును భూమిలో దాచిపెట్టుకుని ఎదిగో నీది నీవు తీసుకున్నామని చెప్పాను. కాబట్టి విత్తన చోట కూర్చుకునేవాడు కాబట్టి అందుకే నువ్వు కఠినుడు, అందుకే నేను దాన్ని తీసుకెళ్ళి దాచిపెట్టాడు, దాన్ని వృద్ధి చేయలేదు. కాబట్టి యజమానుడు ఎంతో కోపపడ్డాడు. 26 అందుకు అతని యజమానుడు వారిని చూసి, సోమరుడైన చెడ్డదాసుడా, నేను విత్తన చోట కోయవాడును చల్లని చోట పంట కూర్చుకుని వాడిని వెలుగువా? అట్లయితే నీవు నా సొమ్ము సాకులుగా దోచవలసి ఉండేది. నేను వచ్చి వడ్డీతో సహా నీ సొమ్మును తీసుకునేందునే తలాంతులు వారి నుండి తీసివేసి 10 తలాంతుల విలువనికి విడి కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని కలిగినదియో తీసివేయబడును. మరియు పనికి వారు ఆ దాసును వెలుపడి చీకటిలోనికి త్రోసివేడి, అప్పుడు ఏడుపును పండ్లు కొరటాయంటాడు. ఎంత దౌర్భాగ్యమైన స్థితితో కదా. యజమానుడు తనను కూడా యోగ్యుడిగానే చూసి ఆ 1 తలాంతు ఇచ్చాడు. అసలు ఉండలేదు కదా, 5, 2, 1 నీ సామర్థ్యం అదేమో. కాబట్టి అయితే దాన్ని తాను వృద్ధి చేయలేడు. నువ్వు కఠినుడు కాబట్టి విత్తనకుండానే కోసేద్దాం అనుకుంటున్నావు. కాబట్టి దాన్ని ఏం చేసినట్టు భూమిలో దాచిపెట్టారు. దేవుని యొక్క ప్రజలుగా భూమి మీద మనం బయటికి వెళ్ళక భూమిని ఆ యొక్క శరీరం ఈ యొక్క మన ప్రాణం శరీరాన్ని విడిచిపెట్టక ముందే ప్రభు కొరకు ప్రభావం నాకు ఇచ్చిన తలాంతు ఏంటి, ప్రభా నా ద్వారా నువ్వు ఏం చేయాలని కోరుతున్నావు మనం అడుగుదాం. ప్రభా నా ద్వారా నీ తలంపు ఏంటి, నన్ను భూమిని సృష్టించినటువంటి ఉద్దేశం ఏంటి మనం కూడా ప్రభువుని అడుగుదాం. కానీ ప్రభు ప్రతిదానికి కాబట్టి ఒక్కొక్క పనిని వారి పని నియమించి అనే పాట కూడా పాడతాం కదా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రతి అవయవానికి ఒక్కొక్క పని ప్రభు నియమించాడు. నీకు నాకు కూడా
ప్రభు తలాంతులను అనుగ్రహించాడు కాబట్టి దానితో వ్యాపారం చేయండి అని యజమాని చెప్పి వెళ్ళిపోయాడు. 5 తలాంతులు 5కి 5 వృద్ధి చేస్తావా? కాబట్టి ప్రభు ద్వారా బలా మంచి నమ్మకమైన దాసుడా, కాబట్టి 5 పట్టాలు కదా. కాబట్టి ఆయన అంటున్నాడు కదా 20వ వచనంలో 21వ వచనంలో బలా మంచి దాసుడా, నీ కొంచెం నమ్మకంగా నీవు అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమాని సంతోషంలో పాలు పొందు. రెండవ వ్యక్తి 2:2 అతడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెం నమ్మకంగా ఉంటేవి నేను అనేకమైన వాటి మీద నియమించదు, నీ యజమాని సంతోషంలో పాలు పొందుమని చెప్పాను. కాబట్టి బలా మంచి నమ్మకమైన దాసుడు. మనం కూడా ఈ భూమి మీద ఉండగానే ప్రభు ప్రయాసపడి బలా మంచి నమ్మకమైన దాసుడా, నీ యజమాని సంతోషంలో పాలు పొందు. ఆయన నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను. భూమి మీద ఎంత ప్రయాసపడతామో పరలోకంలో అక్కడ కాబట్టి బహుమానాలు ఉన్నాయి. ఒక సందర్భంలో నేను 4 సెకండ్లతో ఒకసారి మాట్లాడినప్పుడు కాబట్టి నేను మాట్లాడానని చెప్పాను కదా, అంకుల్ ఒకవేళ అంటే మరణ భయం ఉన్నది కాబట్టి ఏ పరిస్థితుల్లో భయం, అంకుల్ ఎట్లా కొంచెం కలవరం భయం, ప్రార్థన చేయండి అని అన్నప్పుడు కాబట్టి కొంచెం పంచుకున్నప్పుడు పెద్ద పరిస్థితులు వెళ్ళిపోతున్నారు కదా అంకుల్, నా పరిస్థితి ఏంటి, నేను అంత ఆత్మీయుని కాదు, అంత బలవంతుని కాదు, ఒక నా మీద నాకు అనుమానంతో అట్లా మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే కానీ ఒకవేళ ప్రభు నేను కాబట్టి నేను తీసుకుంటే నీ ద్వారా పని ఉంది కానీ తీసుకుంటే ఆయనకే నష్టం. అయితే ఒక మాట అన్నాడు ఆయన ఏంటంటే ఒకవేళ మనం తీసుకున్నా ఆయన ఇష్టం, మనం కాదంటే వీలేదు. అయితే ఆయన అన్నటువంటి మాట ఏంటంటే భూమి మీద కాబట్టి మనకు పరలోకంలో బహుమానాలు అంతే, అంటే బహుశా పరలోకం వెళ్తాము, భూమి మీద ఎక్కువ ప్రయాసపడి ఉంటే పరలోకంలో బహుమానాలు అనేకమైన వాటి మీద ప్రభు మనల్ని నియమిస్తాడు. కాకపోతే పరలోకంలో బహుమానాలు లేవు, కేవలం సామాన్యమైన వ్యక్తులే. సిలువ దొంగన్నాడు, తన బహుమానాలు ఏమున్నాయి కాబట్టి మరణం పడక మీద కాబట్టి అతను మారు మనసు పొందాడు. ఇక చావు బ్రతుకుల్లో బహుశా కాబట్టి అప్పుడు మారు మనసు పొందాడు. తర్వాత పరలోకంలో ఏమున్నాయి ఏమో అతని గురించి మనం మాట్లాడకూడదు కానీ కాబట్టి మన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి పరలోకంలో బహుమానాలు బట్టి బాగా అక్కడ ఉండాల్సి వస్తుందేమో. బలా మంచి నమ్మకమైన దాసుడు అనే పేరు బదులుగా కాబట్టి చెడ్డదాసుడా, సోమరమైన చెడ్డదాసుడా, కాబట్టి మనం కూడా ప్రార్థనలు వేయించడానికి వచ్చాం. మన దినాలు మనం లెక్కించడం నేర్చుకుందాం. ప్రభా మా దినాలు లెక్కించు, మాకు నేర్పించు. కాబట్టి ఆయన పొట్టు గాలి ఎగిరిపోయినట్లుగా సమయం గతించిపోతుంది మన దినాలు. కాబట్టి ఆ యొక్క ఎంత కూడా 70 సంవత్సరాలు మరొకసారి ఇక్కడ సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేయాలి. ఇక్కడ ఈ పాట ఒకటి ఉంది, చిన్నపిల్లల పాట, ఎన్ని తలాంతులు నీలో ఉన్నాయి అనే పాట. అటు ఒకసారి పాడదాం అనే పాట వచ్చి అందరికి వచ్చి కదా, మంచి పాట అది. మీకు కూడా చిన్నగా పాడుకోవటానికి ఎక్కువగా మంచిగా ఉంటుంది. కాబట్టి ఎన్ని తలాంతులు నీలో ఉన్నాయో దాన్ని రెట్టింపు చేయ నీవు సిద్ధమా. 5 తలాంతులు 10 చేసిన, 2 తలాంతులు 4 చేసాను, 1 తలాంతును 2 చేయనివాడు భూమిలో దాచి త్రోయబడతాడు. పాట పాడదండి, అంత సండే స్కూల్ టీచర్ అక్కలు కూడా ఉన్నారు అందులో, పాడదు అందులో. ఎన్ని తలాంతులు నీలో ఉన్నావు అన్ని చింపుగా చేయ నీవు సిద్ధమా. ఎన్ని తలాంతులు నీలో ఉన్నాయో అన్ని రెట్టింపుగా చేయ నీవు సిద్ధమా. 5 తలాంతులు 10 చేసెను, 2 తలాంతులు 4 చేసెను. 5 తలాంతులు 10 చేసెను, 2 తలాంతులు 4 చేసెను. 1 తలాంతులు 2 చేయనివాడు భూమిలో దాచి త్రోయబడెను. 1 తలాంతులు 2 చేయనివాడు భూమిలో దాచి త్రోయబడెను. ఎన్ని తలాంతులు నీలో ఉన్నాయో అన్ని రెట్టింపుగా చేయ నీవు సిద్ధమా.
చేసుకున్నాం. ఒక మంచి పాట అండి, సింపుల్ పాట, అని వాక్యం కూడా మన హృదయంలో గుర్తుండిపోద్ది. కాబట్టి అది నేర్చుకోండి. ఇక్కడ తెలియజేసే సందర్భం ఏంటంటే, కాబట్టి 5 తలాంతులు 10 చేశాడు, 2 తలాంతులు 4 చేశాడు, 1 తలాంతులు అది రెట్టింపు చేయని వాడు భూమిలో ద్రాచుంచి వాడే త్రోసివేయబడతాడు. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం, మనం భూమి మీద. కాబట్టి ఒకసారి మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, కీర్తన గ్రంథంలో 90వ అధ్యాయం, కీర్తనలు తిమోతి, ఆ మైక్ ఇంకో మైక్ వైర్ మైక్ పెట్టవచ్చు, పెట్టు వైర్ మైక్, ఇంకో మైక్ పెట్టు. 9వ అధ్యాయం 10వ వచనం. మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధికమైన 80 సంవత్సరములను, అయినను వాటి వైపు ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. 12వ వచనం. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించడం మాకు. కాబట్టి మనం కూడా ప్రభువుని అడుగుదాం, ప్రభా నాకు కూడా జ్ఞాన హృదయం దయచేయి, మా దినాలు లెక్కించడం మాకు నేర్పించు ప్రభా. ఎందుకంటే మా ఆయుష్కాలం చాలా చిన్నది. కాబట్టి 70 సంవత్సరాలు, అది కొనబట్టి ఒక 80, అయినా వాటి వైపు ఆయాసమే. కాబట్టి అంతేకాదు, యాకోబు కూడా. కాబట్టి అన్ని కూడా ఎంతో కొంచెంగా ఉన్నాయి, దుఃఖసహితంగా ఉన్నాయి. ఇక్కడ ప్రసంగి గ్రంథంలో కూడా తాను కూడా మాట్లాడతాడు సొలొమోను. కాబట్టి పువ్వు వాడిపోయినట్లుగా వాడిపోతుందంట. అప్పుడు చదువు చూడండి, అది కూడా చదువుకుంటే కొంత మంచిగా. ప్రసంగి గ్రంథం యూదులు సంపాదించుకునేదానికి యూదులు
తర్వాత 19 చూడండి, నేను అందరి విషయం స్వతంత్రుడైన ఎక్కువ మందిని సంపాదించుకున్నట్లయితే అందరికీ నన్ను నేనే దాసునిగా. కాబట్టి ఎక్కువ మందిని సంపాదించడానికి బాగా భూమి మీద మన దినాలు కొద్దిగా ఉన్నాయి. కాబట్టి పొట్టేరుకున్నట్లుగా సమయం గతించిపోతుంది మన దినం కూడా. కాబట్టి ఆ మంచి పదం ఒకటి వాడాడు, ఆ మాట మీరు తీయట్లేదు అనుకోండి. 9వ అధ్యాయంలో కట్ చేసి, అది త్వరగా గతించును, వాటి వైపు ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోతాం. కాబట్టి పొట్టెగిరిపోయినట్లుగానే మన దినాల్లో సమయం మనం కూడా ఎగిరిపోతున్నాం. కాబట్టి అవి గతించును, అంటే మన దినాలు త్వరగా గతించిపోతున్నాయి, మేము ఎగిరిపోతున్నాం. కాబట్టి ఆ భూమి మీద ఉండగానే ప్రభు కొరకే ఎక్కువ మందిని సంపాదించాలి. పౌరుడు ఆశ మనం కూడా భూమి మీద ప్రభు కొరకే కాకుండా సంపాదించాం. కాబట్టి సంపాదించాలని అనేక మంది ప్రార్థనలు అనేక మంది సంపాదిస్తున్నారు. ప్రభు మనటువంటి వనరులు ఆధారం చేసుకుని బహుశా ప్రభావాన్ని అడిగిన. కాబట్టి ప్రభుని అడిగితే దేవుడు తలంపిస్తాడు, హమ్మింగ్ వస్తుంది. కాబట్టి ప్రభు తలంపిస్తాడు. 2 ఎగ్జాంపుల్ కూడా జ్ఞాపకం చేస్తాడు. ఆమె ఒక స్త్రీ, ఆమె కుంటిది, తనకు హ్యాండిక్యాప్డ్ కాబట్టి బయటికి వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి ఎంత కుంటిదైనా ఓడికి చెప్పగలదు. మరి ఎందుకో మరి తనకంతా శరీరం అంతా మరి సహకరించింది కావాలి. ఆమె ఇప్పుడు ప్రభావానికి కూడా కొంతమంది ఆత్మలు సంపాదించాలని నాకు ఆశ అయితే ఉంది. నా దేహము నాకు సహకరించట్లేదు, ప్రభు ఏం చేయాలి అని ప్రార్థిస్తుంది. ఒక దినం తనకు ఒక ఆలోచన వచ్చింది. వారి ఇల్లు సముద్రానికి దగ్గరలో ఉంది. కాబట్టి సముద్రంకి దగ్గరలో ఉంది కాబట్టి అనేక మంది సముద్రం దగ్గరికి వస్తారు. ఇప్పుడు వారికి నేను స్వార్థ చెప్పడానికి ఒక ఆలోచన వచ్చింది. ప్రభు తలంపించాడు. స్వార్థ వాక్యాలు అనేక విషయాలు, అనేక వాక్యాలు దేవుని మీద, దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క ప్రేమ, వాటికి సంబంధించినటువంటి వాక్యాలు రాసి ఒక పేపర్ మీద రాసి, కాబట్టి ఖాళీ డబ్బాలో సీసాలో ఆ వాక్యాన్ని పెట్టి దాంట్లో నీళ్ళు వెళ్ళకుండా గట్టిగా రబ్బర్ పెరడాలతో బిగించింది. కాబట్టి ఇప్పుడు లోపల నీళ్ళలో ఆ యొక్క సీసాయో లోపల నీళ్ళలో కాబట్టి గాలితో నింపబడి ఉంటది. కాబట్టి ఇప్పుడు నీటిలో మునిగిపోవు. వాటి ఆలోచనతో చేసింది. అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సీసాలో వాక్యం పేపర్ మీద రాసి సీసాలో, అంటే ఖాళీ సీసాన్ని కనిపిస్తుంది కదా, అక్షరాలన్నీ బయటకు కనిపిస్తాయి కదా. కాబట్టి ఆ వాక్యం సీసాలో పెట్టేసింది. లోపలికి నీళ్ళు లేకుండా గట్టిగా రబ్బర్తో బిగించేసింది. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఆ యొక్క సముద్రం వాటిలో విసురుతూ వచ్చింది. బహుశా ఏం చేసిందో ఏం చేసిందో. కాబట్టి ఆ యొక్క వాక్యం ఇప్పుడు ఆ ఖాళీ సీసాలు, గాలితో నింపబడిన సీసాలు లోపలికి మునగు. కాబట్టి ఒకవేళ లోపలికి నీళ్ళు ఏంటంటే కొంచెం లోపలికి మునుగుతాయేమో తప్ప ఇప్పుడు గాలి ఉన్నటువంటి కాబట్టి లోపలికి మునగట్లేదు. కాబట్టి ఆ రీతికి తన ప్రభువుకు తలంపించాడు. ఇప్పుడు ఆ దేశంలో నాస్తికుడు, అతడు ఒక మన వాక్యం చెప్తే ఎట్లా వేరే ప్రజలు వస్తారో అలా నాస్తికుడు అంటే పేరుగాంచిన నాస్తికుడు. అతను తాను నెమ్మది లేదు. తను మాట్లాడే నాస్తికులు అంటే ఎవరంటే ఇప్పుడు అమెరికా దేశంలో కూడా ఇవి ఎక్కువ పెరిగిపోయినాయి. మనం కూడా వాటి గురించి కూడా ప్రార్థించాలి. అమెరికాలో కూడా, ఇంగ్లాండ్ దేశాల్లో ఇలాంటి క్రిస్టియన్ కంట్రీస్ అనుకుంటామే కానీ క్రైస్తవులు తక్కువ. నాస్తికత్వం ఎక్కువ. దేవుడు లేడు, ఏది లేదు అనేటువంటి సిద్ధాంతాలు, మార్మోనిజం అని చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య ఇస్కాన్ కూడా ఎక్కువ ప్రబలుతుంది. ఇస్కాన్ అంటే ఈ హిందూ మతమే అక్కడ ఎక్కువగా ఆచరిస్తూ మొదలెడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే తల్లిదండ్రులకి మనందరికైనా హెచ్చరిక. ఫోర్డ్ కంపెనీ సమయం వచ్చింది కాబట్టి నేను తెలియజేస్తున్నాను. ఫోర్డ్ కంపెనీ ఏదో ఒక క్రిస్టియన్ విశ్వాస అనమాట, మంచి విశ్వాస అయినా ఫోర్డ్ కంపెనీ యజమాని. అయితే తన పెంపకం, తన పిల్లలు పట్టించుకోలేదు. ఏం జరిగిందో మంచి విశ్వాసి, తన దేవుడికి ఇచ్చేవాడట, అనేక స్వార్థాల కోసం ఎంతో తన డబ్బంతా అట్లా ఖర్చు పెట్టేవాడట. అయితే తను చనిపోయిన తర్వాత తన కుమారుడు ఇప్పుడు ఫోర్డ్ కంపెనీ నడిపిస్తున్నాడు. తాను ఏం చేస్తున్నాడు అంటే తను మరి అవిశ్వాస కింద ఉండి ఇస్కాన్ మతం అంటే కృష్ణుడు నడికెళ్ళి అక్కడ మన భారతదేశంలో ఉన్నటువంటి భారత సంప్రదాయంతో ఉన్న ఆ యొక్క కృష్ణుడు ఇస్కాన్ అనేది. కాబట్టి అక్కడ అమెరికా దేశంలో అది ఎక్కువైపోతుంది అప్పుడు. కాబట్టి వాడి ఆ కంపెనీలో వచ్చే డబ్బంతా కూడా ఈ ఇస్కాన్ మతానికి ఖర్చు పెడుతున్నాడు. అలానే దేవుడు ఖర్చు పెడితే వీడు ఆ ఇస్కాన్ మతాన్ని వ్యాప్తి చేయడానికి, మరి ఫోర్డ్ కంపెనీ పేరున్నది కాబట్టి ఫోర్డ్ ఆదాయం దానంతా ఇస్కాన్ మతాన్ని వ్యాప్తి చేయడానికి.
అట్లా ఇస్కాన్ కూడా పేరు. కాబట్టి మనం పిల్లల విషయాలు కూడా ఒక బాధ్యత తీసుకోవడం మంచిది. సరే, తలం ఏంటంటే ఈ ఎందుకో చెప్తున్నాను కదా, ఈ అమెరికా దేశంలో కూడా ఈ ఇస్కాన్ తర్వాత ఈ చాలా చాలా సిద్ధాంతాలు. మనం ఆదివారం వస్తే మందిరానికి వెళ్తాం కదండి, అమెరికాలో వాళ్ళకి అది కాదు. ఆదివారాలు ఏంటంటే అనుకోని కార్లు శుభ్రం చేసుకోవడం, ఇంట్లో పనులు చెరపెట్టుకోవడం. మందిరానికి వెళ్తున్నాడంటే ఒక చిన్న చూపు అనమాట. ఆ మందిరానికి వెళ్తాం ఏంట్రా అన్నట్టుగా, అంటే ఇప్పుడు లోకస్తులు అంటారు కదా. కాబట్టి అంత ఎగరాం అనమాట. కాబట్టి వెళ్ళేవాళ్ళు ఎవరో వృద్ధులో లేదా చిన్నపిల్లలో. కాబట్టి నిజంగా చెప్పాలంటే మనం కోవిడ్ బట్టి రావద్దనే వృద్ధుల్ని చిన్నపిల్లలే, కానీ నిజంగా భక్తి ఆత్మీయ ఆశ ఉండేది చిన్నపిల్లలను వృద్ధుల్లోనే. కాబట్టి మనల్ని మధ్య వయసులో ఉండే వాళ్ళకి బాధ్యతలను లేకపోతే ఏ కారణంతో మనం ఆయనకి దేవుళ్ళు ఉండేదానికంటే కాబట్టి వాళ్ళే. కాబట్టి సరే, చెప్పదలిచినటువంటి తలం పెట్టినంటే కాబట్టి నేను ఎందుకు మర్చిపోయాను అక్కడ. ఈ ఫారిన్ కంట్రీస్ లో మందిరానికి వెళ్ళే వాళ్ళు ఎవరంటే వృద్ధులు పిల్లలే. కాబట్టి వాళ్ళు వెళ్ళేది మందిరానికి వెళ్తున్నామంటే ఒక చిన్న చూపు. కాబట్టి వాళ్ళందరితో కూడా మనం కూడా ప్రార్థించాలి. క్రైస్తవ దేశాలను మనం భావిస్తాం, కానీ మందిరానికి వెళ్ళేది తక్కువ, వాళ్ళను దైవ సంబంధంగా వాళ్ళని తక్కువే. సరే, తలంతో ఏంటంటే ఎలాగో ప్రార్థన సమయం కాబట్టి ఇప్పటికైనా తర్వాత మనం ప్రార్థనలు వారందరూ భారంగా ప్రార్థించాల్సిన వారు ఉన్నాం. మనం అనేక మందిని సంపాదించడానికి నమ్మకమైనటువంటి నాస్తికుడు గురించి మాట్లాడుతున్నాం కదా. ఆ నాస్తికుడు వచ్చి దేవుడు లేడని ప్రసంగిస్తాడు. ఆ ప్రసంగించేదానికి అనేక వేల మంది వస్తారు. వాళ్ళు తక్కువ, సాతాను కూడా యుక్తి గలవాడే. ఈ సిద్ధాంతాలని యెహోవా సాక్షులని కానీ అనేకమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. ఇది కూడా ఏంటంటే యేసుక్రీస్తు వారి మీద మన దృష్టి మరల్చడమే వారి పని. యెహోవా సాక్షుల దృష్టి కూడా అదే. యేసుక్రీస్తు వారి నుండి మనకి దృష్టి మరల్చడానికి యెహోవా అని తర్వాత చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. కాబట్టి ఇంకోటి ఏంటంటే క్రీస్తు సంఘం అని, వాళ్ళు కూడా ఏంటంటే క్రీస్తు దేవుడిని ఒప్పుకోరు. కాబట్టి చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. చాలా వరకు కూడా అందులో రిలేటివ్ ఒక ఆయన ఉన్నాడు. కాబట్టి ఎవరినైనా మిగతాదో కూడా తెలియదు సాతాను. అంటే మనకి దృష్టితో ఒకటే. తర్వాత పేరు క్రీస్తు సంఘం, క్రీస్తు పేరు పెట్టమంటారు. మనమైతే గర్భేలు బేదేలు మన మందిరాల పేర్లు పెడతాం. వాళ్ళు అలా పెట్టరండి. క్రీస్తు సంఘం ఏ ఊళ్ళో క్రీస్తు సంఘం, క్రీస్తు సంఘం పేరు పెట్టుకుంటారు, కానీ క్రీస్తుని దేవుడిగా ఒప్పుకోరు. ఇక్కడ చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. అయితే తెలియజేసేది ఏంటంటే శత్రువు మన యొక్క దృష్టిని మరల్చడానికి చేసేటువంటి ఈ యొక్క ఎత్తుగడలు ఇవన్నీ కూడా. అందుకే పౌరుడు అంటాడు కదా, మన సాతానిక తంత్రాలను ఎరగని వాళ్ళం కాదు. కాబట్టి మనం కూడా జ్ఞాపకం చేసుకుందామంటే ఆ శత్రువు ఆ సిద్ధాంతం ఎందుకంటే దేవుడు ఈ మధ్య బిగ్ బ్యాంగ్ థియరీ అని కూడా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఈ మధ్య బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఒక శబ్దం వచ్చేది, అంటే యేసు ప్రభు అనేది ఒప్పుకోకుండా శత్రువు మాయేది. బిగ్ బ్యాంగ్ థియరీ అంటే పెద్ద శబ్దంతో ఒక అదొక మాయ అనుకోలేక దాంతో ప్రపంచాలన్నీ నిర్మించబడ్డాయంట. అంటే ఒక రకంగా ప్రభు నోటి వాటితో సృష్టించబడ్డాయి కానీ దాన్ని శత్రువు మబ్బు కలిగించడానికి కాబట్టి బిగ్ బ్యాంగ్ థియరీ మొదలెట్టారు. కాబట్టి వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో ఒప్పుకున్నారు, కానీ అది అలాంటివి దాన్ని బయటికి రానివ్వరు. ఇక్కడ ఏం చెప్పదని తలంపు ఏంటంటే ఇవన్నీ శత్రువు యొక్క ఎత్తుగడలు. ఆ వ్యక్తి నాస్తికుడు దేవుడు లేడని చెప్తాడు. వాడు ఎన్నెన్నో రోజులు చెప్తాడు దేవుడు లేడు అనే దానికి ఎన్నెన్నో వాడు చెప్తాడు శత్రువు. వాడు కూడా సాతాను కూడా యుక్తి కలివాడే కదా. మన ఇప్పుడు సాతాను ఎప్పుడు ఎన్ని ప్రభు పరలోకంలో పడేసింది కానివ్వండి వాడున్నాడు కదా. కాబట్టి వాడు ఎంత జ్ఞానవంతుడు. వాడికి శైలి కానీ వాడు కానీ వాడికి ఉద్దేశాలు కానీ సరే తల చెప్పదలసినటువంటి తరం ఏంటంటే. కాబట్టి ఈ నాస్తికుడి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ నాస్తికుడు దేవుడు లేడని చెప్తాడు. అతను మాట్లాడినప్పుడు అనేక వేల మంది వస్తారంట. ఎంత ప్రసంగం చేసి దేవుడు లేదని తన యొక్క ఆధారాలు ఏదో చూపిస్తాడు, దేవుడు లేదని చెప్తాడు. ఆ వ్యక్తికి ఆ రోజు నెమ్మది లేక సముద్రం మధ్యలో వెళ్ళిపోయి చనిపోవాలని వెళ్ళాడు. నెమ్మది లేదు. ఎంతమంది వస్తున్నారు కానీ తనకు నెమ్మది లేదు. కాబట్టి దేవుడు లేడు కదా, తనకు నెమ్మది లేదు. సముద్రం నడి మధ్యలో వెళ్ళి చనిపోవాలి. బయట ఎక్కడైనా చనిపోతే నా గురించి తెలిసిపోతుంది. ఎంత ప్రసంగాలు చేశాను, ఇంత గొప్ప వ్యక్తి ఎంతకి చనిపోయాడా అని అవమానం వస్తుందని తను ఎవరికి తెలియకుండా సముద్రం మధ్యలో వెళ్ళిపోయి చనిపోవాలి అని అనుకున్నాడు. కాబట్టి ఆ సముద్రం మధ్యలో అక్కడ చనిపోదాం అనుకుని తన ఒక పడవ వాళ్ళ దూరం తీసుకుని వెళ్ళాడు.
ఒంటరిగా వెళ్ళాడు, చనిపోదాం అనుకుంటున్నాడు. ఎందుకో అతని కంట్లో ఈ సీసాకాయ కనిపిస్తుందండి. ఈ సీసాకాయలో వాక్యం ఉంది, సువార్త వాక్యం ఉంది. ఆ వాక్యం మనకి ఏదో తెలియదు కానీ ఆ వాక్యం ఉంది. ఆ వాక్యం ఆ సీసా లోపల మొరగట్లేదు, పైకి కిందకి వెళ్ళి వాటర్లో కొట్టుకుంటుంది. సో ఏంటా ఈ చనిపోయింది, ఎందుకో తను ఆకర్షించింది. ఏమైనా సీసా చూడడానికి ఏంటని చూస్తే వాక్యం. తను చనిపోదాం అనుకున్నాడు, ఆ వాక్యం అతనితో మాట్లాడింది, మార్పు పొందాడు. అయితే తెలియజేసిన తలపు ఏంటంటే మన హృదయాలలో ఒక వాంఛ, ఆశ ఉంటే దేవుడు ఆశను పుట్టి దానికి తగ్గట్టుగా దేవుడు ఒక ఆలోచన ఇస్తాడు. ఆ చిన్నపిల్ల భవిష్యత్ తనకున్నటువంటి తనేం చేయగలిగింది, తను చేసింది ఏంటంటే వాక్యాలు రాసింది, అక్కడ పడేసింది. దేవుడికి ప్రజగా మనకు కూడా ఒక ఆశతో, ప్రభా ఈ మిగిలినటువంటి శాసనం, నా శాసన జీవితం తక్కువే, నేను నా కుటుంబం కొరకు, నా పిల్లల కొరకు అది అవసరమే. అదే సందర్భంలో నేను ఎక్కువ మందిని సంపాదించాలి, మనం కూడా అడుగుదాం. ఇంకొక ఉదాహరణ కూడా నేను ఎక్కువ తెలియజేస్తాను. అంటే ఇది ఎక్కువగా తెలిసిందే. ఒక దైవ సేవకురాలు, ఆమె కూడా దాదాపు వృద్ధురాలు. అంటే ఆమె కూడా ఎక్కువగా నాన్న తెలియజేసేది చెప్పేవారు. ఎక్కువ మంది పిల్లలు బయటికి వెళ్ళి స్వార్థ చెప్పడానికి ఏమో ఆమె టైం కుదరదు, పిల్లలు వీళ్ళందరినీ చక్క పెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు ప్రార్థన చేస్తే ప్రభావ నాకు కూడా మరి స్వార్థ చేయాలి, నాకు కూడా ఆశ ఉంది, నా యొక్క పరిస్థితి ఇది, నేను వాక్యం చెప్పలేను, బయటికి వెళ్ళలేదు. కాబట్టి మరి ఆమెకు ఆశ ఉంది. కాబట్టి ప్రభు ఒక సమయంలో ఒక రోజు ఇంటికి దొంగడు వచ్చాడట. ఇంటికి వచ్చి మంచం కింద దూరాడు. మంచం కింద దూరితే ఆవిడ గమనించింది, దాన్ని చూసి సో దేవునికి ఉద్దేశం అనుకున్నాము. ఏం ఆలోచించిందంటే ఎవరి వ్యక్తికి సువార్త చెప్పాలని, అయ్యా దొంగ గారు ఇదిగోనండి అని ఆఫరింగ్ బాక్స్ వచ్చి అక్కడ ఉన్నటువంటి గదిలో అక్కడ పెట్టి, ఇదిగో రండి మీకోసం ఈ యొక్క ఆఫరింగ్ బాక్స్. తను వచ్చింది అదే ఉద్దేశం కదా. కాబట్టి అతను ఆ రీతిగా ఆమె ఏం చేసిందంటే ఇదిగోండి దొంగ గారు పిలిచి ఇదిగోండి ఆఫరింగ్ బాక్స్ అని పెట్టింది. కాబట్టి బయటకు వచ్చాడు, ఆఫరింగ్ బాక్స్ అట్లా ఉంది చూస్తున్నాడు. తర్వాత ఉండండి మీకు ఒక్క బట్టలు తీసుకొస్తానండి. ఒక బట్టలు తన భర్తకి ఉన్నటువంటి మంచి విలువైన బట్టలు పట్టుకొచ్చి అతను పెట్టి, అయ్యా ఇవన్నీ నీకోసమే, అయితే ఒక మాట, నీకు నువ్వు సువార్త చెప్పాలని ఆశ ఉంది అని చెప్తానని కొంత సువార్త చెప్పిందంట. సువార్త చెప్తే అతడు అక్కడే మార్పు పొందాడు. కాబట్టి చెప్పదలిచిన తలంపు ఏంటే మనం కూడా ఆశతో ప్రార్థిద్దాం, ప్రభా నా యొక్క పరిధిలో నేను ఏం చేయాలి కొరకు. కాబట్టి మనం కూడా అడుగుతాం. ఆ మాట ఒకసారి పౌలు అన్నాడు, గుర్తుందా? ఒకసారి చదువుతాం చూడండి. ప్రభా నేను ఏం చేయాలని కోరుతున్నావు. అపోస్తలుల కార్యాలు 22వ అధ్యాయం 10వ వచనం. 7-8-9 వచనాలు 10వ వచనం చూద్దాం. 7వ వచనం నుంచి చదవాలి. రక్షించబడ్డాడు. ఇప్పుడు అతడు ప్రభావాన్ని దర్శించినప్పుడు ఇప్పుడు తను అడుగుతున్నటువంటి మొట్టమొదటి పని, ప్రభావం ఏం చేయాలని నువ్వు కోరుతున్నావు. మనం కూడా ప్రభుత్వం ప్రభావాన్ని రక్షించుకున్నాం, నా ద్వారా నీకు పని ఏంటి, నా ద్వారా ఏం కోరుతున్నావు మనందరం అడుగుదాం. కాబట్టి గురు లేకుండా మనం కూడా మనం ఈ దిన లోకాన్ని ముగిస్తే, కాబట్టి మనంతా దౌర్భాగ్యులు కదా. కాబట్టి ఒక మాట ఉంది, జీవితకాలం మట్టికి మనం నిరీక్షించున్నాడుగా. ఆ మాట గుర్తుందా? సరే చూడండి మాట. లోకంలో ఉన్న వాళ్ళందరికంటే మనం దౌర్భాగ్యం అనే మాట ఉంది. పత్రికలో చూడండి,
మొదటి కొరింథీ 15:19. మొదటి కొరింథీ 15:19. చాలండి. జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన మనుషులందరికంటే దౌర్భాగ్యులు. ఈ జీవిత కాలం మట్టుకే మనం నిరీక్షణ కలిగి పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైన విషయాల గురించి మనం గ్రహణ లేకుండా ఈ జీవిత కాలం మట్టుకే నా పిల్లలు, నా భర్త, భార్య, నా తల్లిదండ్రులు వీరి కొరకే నేను నిరీక్షణ కలిగి ఉంటే లోకంలో ఉన్న వాళ్ళందరికంటే మనుషులందరికంటే దౌర్భాగ్యులు ఉంది. కాబట్టి వాళ్ళ లోకానికి తెలియదు ఆ పరలోకం ఉంది, అక్కడ గొప్ప స్వాస్థ్యాలు ఉన్నాయి, వాటి గురించి లోకానికి తెలియదు. కాబట్టి మన భూమి మీద మనం కూడా ఆ రీతిగా జీవితకాలం బట్టికే నిరీక్షణ కలిగిన వారు మనుషులందరికంటే దౌర్భాగ్యులు అంట. కాబట్టి మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. ప్రభావ మా యొక్క ఆయుష్కాలం తక్కువ, పొట్టి గాలి ఎగిరిపోయినట్టుగా సమయం గతించిపోతుంది. అయితే నేను నీ కొరకు ఏం చేయాలని కోరుతున్నాను. పౌరుడు అడుగుతున్నాడు, తనక ప్రభు గురించి అంత గ్రాహ్యం లేదు. అయితే తన మొదటి నుండి కూడా ఒక మాట మాట్లాడుతున్నాడు. కాబట్టి తన జీవితంలో మనం చూస్తాం, నేను గురువు లేనటువంటి వ్యక్తులు నేను ప్రయాసపడలేదు. కాబట్టి మనం కూడా గురువు లేనటువంటి వ్యక్తులు కాకుండా మనం కూడా కాబట్టి ఆయన అంటున్నాడు కదా, జీవిత కాలం మట్టికి మనం ప్రయాసపడే లోపల ఉన్న వాళ్ళందరికంటే దౌర్భాగ్యం. ప్రభు నేను ఏం చేయాలని కోరుతున్నాం. ఇంకా మనం చూడండి, ఇదే మొదటి కొరింథీ రాసిన పత్రికలో ఆయన అంటాడు 9వ అధ్యాయం 26వ వచనం. నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు గాని ఒకవేళ ఇతరులకు. చాలండి, ఆ మాట అంతకు మనకు ప్రాముఖ్యం కాదు, ఇప్పుడు మన సందర్భం కాదు. కాబట్టి నేను గురి లేనటువంటి వ్యక్తులు నేను పోరాడట్లేదు, గాలి కొట్టుకుపోనట్లుగా నేను పోట్లాడట్లేదు, ఏదో లైఫ్ వెళ్ళిపోతుంది కదా అనేది కాదు. కానీ కాబట్టి నేను నా కుటుంబం సాగిపోతుంది అది కాదు తన యొక్క ఉద్దేశం. గాలి కొట్టుకుపోనట్లుగా గాలి ఎట్టేస్తే అంటే కాదు. కాబట్టి ఏంటి నా గురి. కాబట్టి బహుమానం తన పైన ఇంకా చెప్తున్నాడు చూడండి, 24 వచనం. కాబట్టి మనం బహుమానం పొందేటువంటి వాడు. కాబట్టి వాడు ఎలా అంటే పరిగెడుతున్నాడంట. కాబట్టి 10 మంది పరిగెడుతూ వారందరూ పరిగెడతారు, కానీ ఒక్కడే బహుమానం పొందుతాడు. కాబట్టి మనం కూడా మీరు బహుమానం పొందినంతగా పరిగెత్తండి. బహుమానం పొందినంతగా ప్రభు దగ్గర నాకు బహుమానం ఉంది, ప్రభు దగ్గర నాకు స్వాస్యం ఉంది. ఆ స్వాస్యం కొరకే నేను కూడా ప్రయాసపడాలి. ఒక ఆశ వాంఛ కలిగి సాగిపోతాం. కాకపోతే మనం కూడా సోమరమైన చెడ్డదాసుడా. కాబట్టి ఈ విషయాలన్నీ తెలిసింది కూడా నువ్వు ఎందుకు దాన్ని కాబట్టి సాహుకారులేదు సొమ్ము పెట్టలేదు. ఒకవేళ పెట్టు నుండి నేను వడ్డీతో సహా దాన్ని సమకూర్చుకుందినే నువ్వు దాన్ని వృద్ధి చేయలేవు. కాబట్టి నేను వెతని వేలి పలుగు త్రోసేయండి, అక్కడ 7 పండ్లు కొరకటున్నాయి. ప్రభు నీ గురించి నా గురించి ఆ మాట అనుకున్నట్లుగా భూమి మీద మన జీవుండగానే మన ప్రభు కొరకే ప్రయాస పెడదాం. కాబట్టి ఒక కోవిడ్ దేశం గురించినటువంటి ఉపమానం కూడా ఒకటి ఉంది కదా. కాబట్టి వాళ్ళందరూ కూడా నడుచుకుంటూ వెళ్తున్నారట. అంటే ఒక 3 వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ రాత్రి పూట అది ఆ వెన్నులు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ రాత్రి పూట ఆ వెన్నులు దారిలో వాళ్ళ కాలుకి తగులుతున్నటువంటి వాటిని తన్నుకుంటూ వెళ్తున్నారు. వెనక నుండి ఏదో శబ్దం వినబడింది, మీ కాలుకు తగులుతున్నటువంటి వాటిని సంచుల్లో వేసుకుని వెళ్ళండి. ఒక వ్యక్తి సరే అని విధేయత చూపించి తాను కొంత వేసుకున్నాడు. బహుశా తనకు సరిపడినంతగా తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క సంచను లేకపోతే తన దగ్గర ఏదైతే ఉందో దాంట్లో పూర్తిగా నింపుకున్నాడు. ఇంకొక వ్యక్తి కొంత తక్కువగా నింపుకున్నాడు. ఇంకొక వ్యక్తి బహుశా హాస్యాస్పదంగానే రాయి ఏంటి లేకపోతే ఇలా మనకు తగిలిందని ఎవరో చెప్తే మనం వేసుకోవడం ఏంటి, తాను నిర్లక్ష్యంగానే బహుశా మొదటి 2 వ్యక్తులు కాబట్టి తాను వెనకరిస్తూ బహుశా తను రాత్రంతా తనుకుంటూ వెళ్ళాడంట. రాత్రంతా దారిలో వెళ్తున్నారు. ఆ రాయిలు కాలు తనుకునేటువంటి వాటిని తనుకుంటూనే వెళ్ళాడు. కానీ రాత్రంతా వాళ్ళిద్దరు చూసి కొంచెమైనా ఎందుకు ఆలోచన కొట్టలేదు. అసలు ఎటగిరించినటువంటి రాత్రంతా పోయింది తనుకుంటూ వెళ్ళారు. అంటే ఒకే రాయి తన సంచిలో వేసుకున్నాడు. ఎలా చూసుకున్నారు చూస్తే
అవన్నీ కూడా ఎంతో విలువైన దానికి విలువెట్టి దాని యొక్క సంగతి ఏంటని వాళ్ళు ఆరాధించి వారు రాళ్ళ సంబంధించి దాని దగ్గరికి వెళ్తే ఎంతో విలువైనటువంటి ఆ యొక్క రాళ్ళని, కాబట్టి బహుశా దాని గురించి తెలియజేశారట. అప్పుడు తనతో ఎంతో విలువైనటువంటి వజ్రాలు లాంటివి ఏదో. తర్వాత వాడు బాధపడుతున్నాడు, మొదటి వ్యక్తి దాని యొక్క బాధపడుతున్నాడు. ఎంతో తను పట్టుకెళ్ళగలిగాడు కానీ తను ఇంకా బాధపడుతున్నాడు. అయ్యో, ఇంకా రాత్రంతా మేము రత్నాలు తన్నుకుంటూ వెళ్ళామా, అయితే ఒకవేళ దాన్ని పట్టుకెళ్ళాడు కానీ ఇంకా నేను కూర్చుని ఉంటే రాత్రంతా తన్నుకున్నాను, అయ్యో దాన్ని ఇంకా నేను కూర్చుని ఉంటే ఎంత నేను ఐశ్వర్యవంతుడు. ముగ్గురితో పోల్చుకుంటే తన మంచి పరిస్థితులేగా దానితో బాధపడుతుంది. రెండో వ్యక్తి అయితే అయ్యో నేను కూడా రాత్రంతా గాలికు ఆ రాళ్ళు తన్నుకుంటూ వెళ్ళాను, ఎంత దౌర్భాగ్యుడి, కనీసం ఆ మొదటి వ్యక్తి వల్ల వేసుకున్నా నేను ఎంత బాగుండేది, ఎంత సమయం ఎంత నేను వృధా చేసుకున్నాను, అయ్యో నన్ను క్షమించు అన్నట్టుగా తన జీవితాన్ని బాధపడుతున్నాడు. అయ్యో నేనెంత తప్పు పని చేశాను. ఇంకొక వ్యక్తి రాత్రంతా ఒకే తన్నుకున్నాడు కానీ వారిద్దరిని ఎటకారం చేశాడేమో, బహుశా ఒకేలా చేసుకున్నాడు కాబట్టి తనప్పుడు బాధపడుతున్నాడు. అయ్యో వీరిని నేను వెటకరించాను, వీరిని నేనెంత హ్యాపీగా చూస్తాను, నేను దానంతా రాత్రంతా తన్నుకున్నాను, ఈ సంచితో నేను కూడా నింపుకుని ఉంటే నేను కూడా ఎంత ఐశ్వర్యవంతుడు అవుదును. కాబట్టి సమయం అయిపోయింది, తెల్లారిపోయింది, సమయం అయిపోయింది కదా. ఆ మాటకు అవిధేయత చూపించారు, విధేయత చూపించలేదు. కాబట్టి మన జీవితాలు కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఇది ఒక ఉదాహరణే అయినా ఈ యొక్క తలాంతులు కానీ మేడాల యొక్క సంఘటన చూసినప్పుడు, లేకపోతే ఇలాంటి సంఘటన చూసినప్పుడు మనం కూడా భయపడదాం. మనం కూడా కాబట్టి మన యొక్క జీవితంలో ఈ జీవిత కాలం అంటే మన కొరకే కాదు, కాబట్టి పరలోకంలో గొప్ప బహుమానాలు ఇచ్చేటువంటి ఆ గొప్ప దినం ఉంది. కాబట్టి ఎంతో సంతోషదాయకమైనటువంటి ఆ గొప్ప బహుమానాలు ఇచ్చేటువంటి ఆ ఆధిక్యత కాబట్టి నేను పోగొట్టుకుంటానేమో. మనం కూడా అనేక మందిని సంపాదించడానికి 10 మంది అనేక మంది పరిగెడుతున్నారు కానీ అందులో బహుమానం పొందినట్లుగా ఒక్కడికి తన యొక్క గురి, కాబట్టి ఒక్కడే పొందుతాడు కదా. కాబట్టి తను బహుమానం పొందినంతగా పరిగెడుతున్నాడు. మనం కూడా పౌలు అన్నాడు, నేను గురి చూడని వ్యక్తి వల్ల నేను ప్రయాసపడట్లేదు, పరిగెట్టట్లేదు, కాబట్టి గాలి కొట్టుకుపోయినట్లుగా మంచి మాట అన్నాడు కదా, నేను గురి చూడని వ్యక్తి వలె నేను పోరాడటం లేదు. 1 కొరింథీ 9:26. నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడని కాను, గాలిని కొట్టుకుపోయినట్టు నేను పోట్లాడట్లేదు. నేను ఒక గురి ఉంది, బహుమానం పొందినట్లుగా. ఇంకొక మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో కూడా ఇంకా బలమైన మాట మాట్లాడినాడు కదా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 12వ వచనం. ఫిలిప్పీ 3:12 వచనం. ఇదివరకే నేను గెలిచితినని నేను ఇదివరకే సంపూర్ణ స్థితి పొందుతున్నాను అని నేను అనుకున్నట్లేదు కానీ దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నా దాన్ని పట్టుకున్న వాళ్ళని పరిగెత్తుచున్నాను. తర్వాత 14 క్రీస్తు యేసున దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి దేవుని ఉన్నతమైనటువంటి అన్నాడు కదా, దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానాన్ని పొందాలని. కాబట్టి మనం కూడా ప్రభు కొరకే ఆ రీతిగా ప్రయాసపడదాం మనకి మిగిలిన శేష జీవితంలో. కాబట్టి మనం ప్రభా నేను నీ కొరకు ఏం చేయాలని కోరుతున్నాం. మా దినాలు తక్కువగా ఉన్నాయి కానీ పొట్టు గతించిపోయినట్లుగా సమయం గతించిపోతున్నాయి. మా దినాలు కూడా చూస్తే అవి గతించిపోను, మేము ఎగిరిపోతాం. ఎవరది మోషే అంటున్నాడు కదా. కాబట్టి అవి గతించిపోతున్నాయి మా ఇష్టాలు. కాబట్టి ఆయాసము వైభవమే, కాబట్టి వాటి వైభవం ఏంటి? ఆయాసమే. అవి గతించిపోతున్నాయి, మేము ఎగిరిపోతున్నాం. ఈ కొద్ది సమయంలో మా దినాలు మాకు నేర్పించు ప్రభా, మేము మీ కొరకు ఏం చేయాలో కాబట్టి నేర్పించు అని మనం కూడా కోరుకుందాం. ప్రభు సన్నిధిలో ఆ రీతిగా మనం కోరుకుని మనం కూడా ప్రభు సన్నిధిలో ఆ రీతిగా మనం ప్రభుకు సమర్పించుకుని నేను కూడా అనేక మందిని ప్రభు కొరకు సంపాదిస్తాను. బహుశా కోవిడ్ దినాలు మనం వెళ్ళలేకపోయినా అది ప్రార్థన ద్వారా నేను అనేక మందిని సంపాదించడానికి. అంతేకాదు మన దగ్గర ఉన్న వ్యక్తుల్లో కొంతవరకు కొన్ని మాటలు మనం వివరించినప్పుడు బహుశా ఈ సందర్భంలో అవి అంత పనిచేసినట్టు కనబడకపోయినా
ఆ దీర్ఘకాలంలో అవి ఏదో పనిచేస్తాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి, కాబట్టి ఇది కూడా పెద్దవాళ్ళు చెప్పిందే. ఒక సందర్భంలో ఒక పిడకల తట్టు ఎత్తుకుంటుందంట ఒక వృద్ధురాలు. పిడకలన్నీ వేసుకుని ఉంది, దాంట్లో ఎత్తుకునేదానికి ఒక వ్యక్తి కావాలని తను ఎదురు చూస్తున్నప్పుడు ఒక యవనస్తుడు వచ్చాడు. అయ్యా కొంచెం దీన్ని నా తల మీద పెట్టవా అని అడిగింది. తను సహాయం చేస్తున్నాడు. సహాయం చేసిన తర్వాత అయ్యా యేసు ప్రభు నమ్ముకో, కాబట్టి 2 మాటలు చెప్పింది, వెళ్ళిపోయింది. అక్కడ సంఘటన జరిగిపోయింది. కానీ ఆ యొక్క వ్యక్తితో ఆ మాటలు ఎంతో బలమైన రీతిగా నాటుకున్నాయి. తనకు నెమ్మది లేదు. తర్వాత కొద్ది దినాలుగా అతను మారు మనసు పొందాడంట. అంటే బలమైనటువంటి ఆశతో, భారంతో మనం కూడా వాక్యం ప్రకటించినప్పుడు అవి పనిచేస్తాయి. కాబట్టి మనం కూడా ప్రభు సన్నిధిలో మనం కూడా అడుగుదాం, ప్రభు నా ద్వారా కొన్ని ఆత్మను రక్షించబడటానికి. ఈ కోవిడ్ దినాలు కదా, నేను ఏ రీతిగా పని చేయాలో నాకు కూడా నేర్పించు ప్రభా. మనం కూడా అడుగుదాం. అనేక మంది రక్షణార్థమై ప్రభా, అనేక మంది లోకంలో నశించిపోతున్నారు. ఈ కోవిడ్ ద్వారా అనేక లక్షల మంది చనిపోయారు, అనేక మంది కాబట్టి ఇట్లాంటి అనారోగ్యంలో ఉన్నారు. కాబట్టి వారు కూడా ప్రార్థిద్దాం. అదే సందర్భంలో ప్రభా, ఈ యొక్క కోవిడ్ ద్వారా ప్రజలు ఈ వైపు చేర్చబడినట్లుగా, అనేక మంది ఈ వైపు త్రిప్పబడినట్లు, కాబట్టి మనం కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. ప్రభుడు ఎరగకుండా అనేక మంది నశించిపోతున్నారు. సామెతల గ్రంథం మాట చదువుదాం, చూడండి. సామెతల గ్రంథం 24:11. సామెతలు 24:11. సావులకి పట్టబడిన వారిని తప్పించుము, నాశనము కొరకు జోచిన వారిని రక్షింపవా. చావులకి పట్టబడిన వారిని తప్పించు, నాశనానికి జోచిన వారిని నీవు రక్షింపవా. కాబట్టి నాశనానికి అనేక మంది జోగుతున్నారు, చావుకి అనేక మంది పట్టబడ్డారు. మరణం కూడా కిటికీలు కూడా ఎక్కువ వస్తుంది. అనేక మంది కాబట్టి వెళ్ళిపోతున్నారు. కాబట్టి మనం కూడా అందరికీ క్షేమం కొరకు ప్రార్థిద్దాం. అనేక మంది రక్షించబడాలని. కాబట్టి ప్రభు కూడా మత్తయి సువార్తలో ఒక మాట మాట్లాడుతుంటాడు. చూడండి, ఎక్కువగా దీని మీద వెళ్తున్నాము ప్రభు వచ్చిన తలంపుని బట్టి. చూడండి, మత్తయి సువార్త, వారు కాపులు లేని గొర్రెల వలె 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 36, 37, 38. ఆయన జనసమూహములను చూచి వారు కాపులేని గొర్రెల వలె విసిగి చెదిరినందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుడు వేడుకున్నాడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి పనివారు కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు. కాబట్టి ప్రభావ సేవ చేసేదానికి అనేక మందిని లేవు, అనేక మంది స్వార్థ విస్తారంగా ప్రకటించబడేదానికి లేవని మనం కూడా ప్రార్థిద్దాం. బహుశా మనం భారతదేశంలో ప్రకటిస్తున్నట్లుగానే ఫేస్బుక్లో ఒక డాన్ మార్టిన్ అని ఉంటుందో కావాలి, మీకు ఎవరైనా చూసి చూడండి. DAWN మార్టిన్ అని ఒక స్త్రీ, ఒక ఆమె, తమకు చిన్న స్పీకర్ ఇక్కడ వస్తున్నాయి కదండి, లేటెస్ట్ చిన్న స్పీకర్, కాలర్ మైక్ ఉంటుంది. వాళ్ళు రోడ్ల మీద ప్రకటించుకుంటున్నారు. వాళ్ళందరూ కొంతమంది తీసుకుంటున్నారు. మనలాగా ఇంగ్లీష్ వాళ్ళ స్టైల్ కదా, వాళ్ళు కేర్ చేయలేదు కానీ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. వీళ్ళు మాట్లాడుకుంటుంది, ఏదైనా స్వార్థ వాక్యం చెప్తుంది, లేకపోతే కొన్ని సందర్భాల్లో చిన్న స్పీకర్ పట్టుకెళ్ళి వాక్యం చెప్తున్నారు. వాళ్ళు పట్టించుకునే వాళ్ళు పట్టించుకుంటారు, అంటే మనలాగా అంత గౌరవప్రదంగా వాళ్ళు అట్లా ఉండరు. కాబట్టి ఎవరి పని వాళ్ళది. కాబట్టి ఇవి ఇలాంటి దేశంలో, కాబట్టి మన భారతదేశానికి కూడా వచ్చింది ఒకసారి. కాబట్టి ఈ మధ్య మీరు చూసుకుంటారు, ఒక ఫారెన్ యవనస్తుడు, ఒక మంచి మిడిల్ ఏజ్ లో, కాబట్టి అతను కూడా కాబట్టి వాక్యం దారుణంగా మాట్లాడుతూ వాళ్ళకి తెలిసి భావంతో వాళ్ళు తెలియజేస్తున్నారు. కాబట్టి ఇక్కడ తెలియజేసి ఎంతో మంది ప్రయాసపడుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ క్షేమం, వాళ్ళ ద్వారా ఇంకా అనేక మంది లేదు ప్రభావ, మనమే కాదు కానీ అనేక మంది ప్రయాసపడుతున్నారు. అనేక మంది మనం కూడా కోత విస్తారమైంది పనివాలేదు. కాబట్టి అనేక సేవకులకి, అనేక మంది సమర్పించుకుని సేవకులకి రావడానికి, అనేక మంది సేవ చేసి ప్రభువు అనేక మంది ఆత్మను సంపాదించేదానికి మనం కూడా వాళ్ళందరి కొరకు మనం కూడా ప్రార్థిద్దాం. కాబట్టి ప్రభు ఈ తలపులను ఆధారం చేసుకుని కొంత సమయం ప్రార్థనలో గడుపుతాము. తర్వాత ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను, ఇంకెలాగా దాని గురించి ఎక్కువగా ధ్యానించుకోలేదు కాబట్టి ఎప్పుడైనా ప్రభు చేత మీద చూద్దాం. జెఫన్యా 2వ అధ్యాయం 2, 3
3వ వచనం మనం చదువుకుని ఏదైనా మన పతనాలు దోషాలు ఏదైనా ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకుని ఆ రీతిగా వాక్యానుసారంగా మనం ప్రార్థనలు గడుపుతాం. 2వ అధ్యాయం జెఫన్యా 1-2-3 వచనాలు కలిసి చదువుకుందాం. సిగ్గుమాల జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయం గతించుచున్నది. విధి నిర్ణయం కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునిపే మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినం రాకమునిపై కూడిరండి. దేశంలో సాత్వికులై ఆయన న్యాయాన్ని అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయములవారై నీతిని అనుసరించిన ఒకవేళ ఆయన ఉగ్రత దినమును మీరు దాచబడదురు. విధి నిర్ణయం కాకముందే ప్రభు మనిషి ఒక నిర్ణయం, ఒక వాయుస్థానాన్ని నిర్ణయించాడు. ఆయన విధి నిర్ణయం కాకముందే ఆయన ఉగ్రతను తట్టుకోలేకపోతున్నాడు. మనకి పద్ధతులు, మనకి దోషాలు, కాబట్టి సరి చేసుకుందాం. చదువుతాం. 2వ వచనం, విధి నిర్ణయం కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునిపే మిమ్మల్ని శిక్షించుటకే యెహోవా ఉగ్రత దినం రాకమునిపే కూడిరండి. దేవునికి ఉగ్రత దినం రాకముందే మన ప్రభు సన్నిధికి వద్దాం. మనలో ఏ బలహీనతలు, ఏ తప్పిదాలు, ఏ విషయాలు ఉన్నాయో ఆయన అంటున్నాడు కదా, దేశంలో సాత్వికులై న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెతికి మీరు వెతికి వినయం గలవారే. మనలో లేదది. ప్రభా నాకు కూడా దయచేయి. కాబట్టి వినయం గలవారే నీతిని అనుసరించిన యెడల ఆయన ఉగ్రత దినమందు మీరు దాచబడతారు. ప్రభా నాలో వినయ హృదయం, దేన మనసు అనే వస్త్రాన్ని, కాబట్టి మనం కూడా ప్రభా నాకు కూడా దయచేయి. బయటికి దీనుడిగా కనిపిస్తున్నాను, వినయ మనసుకుడిగా కనిపిస్తున్నాను, లోపలంతా అహంకారమే, లోపలంతా అహంభావమే ఉంది. కాబట్టి 1వ అధ్యాయం 2వ అధ్యాయం మీరు తర్వాత అయినా చదవండి. కాబట్టి ప్రభు వారి యొక్క ఉగ్రతను బట్టే 1వ అధ్యాయంలో ఇంకా మనం చూస్తాం. అధిపతులేంటి, రాజులేంటి, వాళ్ళందరినీ ప్రభు హతమొగిస్తానంటున్నాడు. కారణం ఏంటంటే వాళ్ళంట మంచి పదం ఒకటి వాడారు చూడండి. అది కూడా వాళ్ళు ఎలా ఉన్నారంటే అన్యుల వస్త్రం ధరించారంటుంది. చూడండి జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయంలో తగలదా 1వ అధ్యాయము 8వ వచనం, యెహోవా ఏర్పరిచిన బలిదినమందు అధిపతులను రాజకుమారులను అన్య దేశస్థులోనే వస్త్రాలను వేసుకుని వారిని అందరినీ నేను శిక్షిస్తాను. వీళ్ళందరూ అన్యుల వేష భాష, అన్యుల యొక్క మంచి పదం వాడారు. అన్య దేశస్థులోనే వస్త్రాలు వేసుకుని వారందరినీ, కాబట్టి ఇంగ్లీష్లో మంచి పదం ఏదో వాడారు, నాకు జ్ఞాపకం లేదు. కానీ అన్ని దేశస్తుల వల్లే వాళ్ళ యొక్క వేష భాష. కాబట్టి ఇవన్నీ మనకి జీవితాలు వాటన్నిటిని తొలగించుకుందాం. వినయ మనసుకు ప్రభా నాలో కూడా దయచేయి, నాలో కూడా నీతిమంతం దయచేయి. అప్పుడే ఆయన ఉగ్రత దినమందు మీరు దాచబడతారు. కాబట్టి ప్రభు సన్నిధిలో మనసును కూడా దీనులుగా తగ్గించుకుని ప్రభు సన్నిధిలో మనం కూడా మొరపెడితే ప్రభు మన యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. ఉగ్రత దినమందు ప్రభు మనల్ని కాపాడుతాడు ప్రభు. కాబట్టి ఆ యొక్క యథార్థతను బట్టి హిజ్కియా అంటాడు కదా, ప్రభా నీ దృష్టికి నీ ఏ రీతిగా యథార్థంగా ఉన్నాడో జ్ఞాపకం చేసుకోవా. తన మరణ సమయంలో ఆ యథార్థతను బట్టి ప్రభు హిజ్కియాని జ్ఞాపకం చేసుకున్నాడు. నీవు నేను కూడా మనలో నీతి ప్రభా మాలో ఆ యొక్క, కాబట్టి ఆ యొక్క వినయ మనసుకు దీనంతో నాలో కూడా దయచేయి. పైకి దీనత్వంగా చూపిస్తున్నాను, పైకి నేను చూపిస్తే ఎంత దీనుడిగా కనిపిస్తానో నాలో అహంభావం ఎవరికి తెలుసు, నా అహంకారం, నా గర్వం. కాబట్టి మనం కూడా ప్రభా నాది పైకి కనిపించేది కాదు కానీ, కాబట్టి ఒక మాట అన్నాడు కదా, దేన మనసు అనేటువంటి వస్త్రం. కాబట్టి అది వస్త్రం పైకి కనిపించేది. కాబట్టి దేన మనసు ఎప్పుడు, కాబట్టి వస్త్రం అంతా ఎల్లప్పుడూ ఉండేది. కాబట్టి నాకు అర్థం అయింది ఏంటంటే వస్త్రం మనం ఎప్పుడు ధరించే ఉంటాం, వస్త్రం ఎప్పుడు పైకి కనిపించేది. దేన మనసు కూడా మనతో ఎల్లప్పుడూ, కాబట్టి పైకి కనిపించినప్పుడే కాదు. కాబట్టి ఎప్పుడు నాలో దీనత్వం దయచేయని మనం కూడా అడుగుదాం. అంటే ప్రభు సన్నిధిలో ఆ రీతిగా ప్రభు మనకి తలంపులను ఆధారం చేసుకుని మనం కూడా ప్రార్థన ఏకీవిద్దాం. అనేక మంది రక్షణార్థం, తర్వాత ఈ కోవిడ్ బారిన పడినటువంటి వారు అనేక మందిని కూడా ప్రభు స్వస్థపరిచినట్లుగా మనం కూడా ప్రార్థిద్దాం. దాదాపు అనేక లక్షల మంది ఈ వైరస్ బారిన పడినారు. కొంతమంది లక్షల మంది నెంబర్స్ ఏమైనా గుర్తున్నాయా? అంటే దాదాపు 1-2 లక్షల లోపల ఉన్నట్టున్నారు చనిపోయిన వారు. అనేక లక్షల మంది వైరస్ బారిన పడినారు. అమెరికా కానీ, ఇండియా కానీ, అనేక దేశాల్లో. వాళ్ళందరూ కూడా ప్రార్థిద్దాం. అనేక మంది ఆక్సిజన్లు, వెంటిలేటర్స్ మీద అనేకమైన ఇబ్బందులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రార్థిద్దాం. తర్వాత
ఇంకా ఎవరైతే బలహీనతలు అనారోగ్యాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రార్థిద్దాం, సంఘస్థులందరూ కూడా ప్రార్థిద్దాము. కాబట్టి ఇవి ప్రార్థనాంశాలు. తర్వాత తోలేరు తమ్ముడు ఫీనిహాస్ అని తన భార్య కూడా ఈ నర్స్ కోసం వాళ్ళు అప్లై చేశారు, వాళ్ళు కూడా ప్రార్థించమని కోరినారు, తన కొరకు ప్రార్థించండి. పాలకుల్లో కరుణ అంటే పీటర్ నేల మందిరానికి వస్తాడు కదా, కరుణ తన యొక్క వివాహ విషయం కూడా మ్యాచ్ కుదిరింది. దాని యొక్క విషయం ప్రభు చిత్తం అయితే ఆ యొక్క తలంపు ఏంటో తెలియజేయమని ప్రార్థన చేయమని కోరినాడు, తన కొరకు కూడా ప్రార్థించండి. తర్వాత ఇట్లా ఏదైనా విషయాలు ఉన్నట్లయితే జ్ఞాపకం చేయండి, ప్రార్థిస్తాం. దూరదేశాల్లో ఉన్నటువంటి మన సంఘస్థులందరూ కూడా కాబట్టి రమేష్ అనియ, రాణి యొక్క, కృష్ణ అనియ, తర్వాత సంసోన్ అనియ, తర్వాత పుష్పక్క, సుధాకరు, తర్వాత ప్రతిమ తన భర్త, తర్వాత సునీత భర్త, ఇట్లా వీళ్ళందరూ ఎవరెవరైతే మన దేశ సంఘస్థులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఇవి ప్రస్తుత యొక్క విషయాలు. కాబట్టి అనారోగ్యం తర్వాత కస్తూర్బా ఆంటీ గారు కూడా ప్రార్థించండి. ఆంటీకి కూడా కొంచెం పెరాలసిస్ స్ట్రోక్ తర్వాత కొంచెం ఇంటి దగ్గరికి వచ్చారు, కొంచెం నీరసంగా ఉంటుంది, కొంచెం ప్రార్థించమని కోరినారు, ఆమె గారు కూడా ప్రార్థించండి. తర్వాత నవ్యాకి బాబు పుట్టాడు, తర్వాత సౌశల్యాకి పాప పుట్టింది, వాళ్ళ కొరకు కూడా ప్రార్థించండి. తల్లి బిడ్డలు క్షేమకరంగా ఉన్నట్లుగా వాళ్ళ కొరకు కూడా ప్రార్థిస్తాం. దాదాపు 1 గంటకి మనం ముగిద్దాం. దయచేసి ఆ రీతిగా ప్రార్థించండి, త్వరగా క్లుప్తంగా ప్రార్థించండి. అందరూ ఆమెన్ అనాలి, ఆమెన్ అనేది కంపల్సరీగా అనాలి, నిద్రపోకుండా చూసుకోండి. ఆమెన్ అన్నప్పుడు మనందరం ప్రార్థన లేఖిస్తున్నాం. కాకపోతే మనం వచ్చిన ప్రయాస వృధా అయిపోతే ఒక గంట పావు అంటే పావు తక్కువ 12 కాబట్టి మీరందరూ ప్రార్థించడానికి ఇంకొక గంట, పావు తక్కువ 1 గంట కల్లా మీరందరూ ప్రార్థిస్తే ఆ పావు గంట నేను ప్రార్థిస్తాను. కాబట్టి దయచేసి ప్రార్థించండి, ఏకీవిందాం. మనసు కూడా అటు ఇటు చెదిరిపోకుండా అదే మనసుతో ఆమెనందో అదే తలంపుతో ఆ రీతిగా ఉందాం. ఏమైనా విషయాలు ఉన్నాయో ప్రార్థించండి. ప్రభువులండి, ప్రేమైన ప్రభా, ఈ సమయం మేము ప్రార్థన ఏకీపిస్తున్నాం. మా ప్రార్థన ఎంతో దీవెనకరంగా చేయండి. ఏదైతే ఇప్పటివరకు వాక్యం ప్రకటించబడిందో మా హృదయాల్లో భద్రం చేయండి. ఈ యొక్క ఉదయకాల సమయం మరి అనేక మంది రోగుల కొరకు, అనేక మంది క్షేమం కొరకు కూడా మేము ప్రార్థించమని కోరుతున్నాము. తండ్రి ప్రభా మా ప్రార్థనలు కూడా మీరే తండ్రి ప్రభా ఆయన మరి మా ప్రార్థనతో దేవునికరంగా చేయండి. ప్రభా ఈ యొక్క సమయం ఇప్పటి వరకు ఏదైతే పంచబడిందో ఆ వాక్యం మా హృదయాల్లో భద్రం చేయండి. అనేక మంది రక్షణార్థమై మేము కూడా అనేక మందిని క్షేమం కొరకు, అనేక మందిని ప్రభు కొరకు సంపాదించడానికి మాలో భారం దయచేయండి. ఈ మాటలు మా హృదయంలో మండినట్లుగా చేయండి. ప్రభా మీరే కృప చూపించండి. అదే సందర్భంలో అనేక మంది రోగగ్రస్తులు ఉన్నారు, వారందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ప్రభు సమాజంగా కూడా ప్రార్థిస్తుండగా మా ప్రార్థన మా ప్రయాస వృధా కాకుండా మీరే సహాయం చేయమని, మా అందరిలో ప్రార్థనాత్మ దయచేయమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఏంట్రా ఇది? ఓఫిరా పాలకొల్లు సంఘం కొరకు కూడా ప్రార్థించమని కోరుతున్నాడు ఓఫీరు. కాబట్టి హెబ్రోన్ మందిరం పరిచర్య కొరకు కూడా ప్రార్థించండి. తర్వాత ఓఫీరు ఫ్యూచర్ స్టడీస్ కోసం ప్రార్థించమని కోరుతున్నాడు. తర్వాత పీటర్ అన్య, గ్రీస్ అక్క వాళ్ళ యొక్క ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థించండి.